సో మీరు చెప్పండి రవిశంకర్ గారు, ఇది అసలు ఈ ఫ్యాక్టరీ మూతపడడానికి అసలు కారణం ఏంటి? అసలు ఇలాంటి దుస్థితి రావడానికి కారకులు ఎవరు అసలు? ఎన్ఎస్ఎల్గా ఉన్నప్పుడే దీనికి విధ్వంసానికి దారితీసింది. ఎందుకంటే అక్కడ ఆంధ్రాలో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు నడిచేటి, చాగళ్ళు అని, తర్వాత ఇట్లా 2-3 కోఆపరేటివ్ సెక్టర్లు నడిచేది ఆంధ్రాలో. ఆ షుగర్ ఫ్యాక్టరీలు వేల కోట్ల రూపాయలలో నష్టాల్లో ఉండేవి. అప్పుడు నిజాం షుగర్ సంస్థలు అటువంటి తెలంగాణలో గొప్పగా వేలాది కోట్ల రూపాయల ప్రాఫిట్తో నడిచేటి. అప్పుడు వాళ్ళ పుణ్యమా అని ఆ 3 చాగళ్ళు, హిందూపురం, బొబ్బిలి ఈ షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ కోఆపరేటివ్ సెక్టర్లన్నీ నిజాం షుగర్స్లో అతి తెలివిగా విలీనం చేశారు. ఓకే, అక్కడ ఆంధ్రాలో కూడా ఆంధ్ర ఉన్నటువంటి కోఆపరేటివ్ యూనిట్లను నిజాం షుగర్ సంస్థలో విలీనం చేసారు. దాని మూలాన ఆ విలీనం చేసిన మూలాన ఇక్కడున్న ఆస్తులన్నీ డైవర్ట్ చేయడం జరిగింది. అక్కడున్న అప్పులన్నీ అప్పుడు ఆటోమేటిక్గా నిజాం షుగర్స్ అయిపోయినాయి. దానివల్ల ఇక్కడున్న సంపదనంతా ఒక తెలివిగా దోచుకొని పారిపోవడం జరిగింది. అప్పుడున్న గతం ఉన్న టీడీపీ, అప్పుడు కూడా టీడీపీ నాయకులే. తర్వాత తదనంతరం వెంకటరావు, తదనంతరం చంద్రబాబు గారు వచ్చారు. అప్పుడు కూడా మరి జెయింట్ వెంచర్ పేరుతో మరి ప్రైవేట్ చేసి వేల కోట్ల రూపాయల విలువైన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని మార్పు చెందలే ఉంది. కాకపోతే నష్టాలు రావడానికి అక్కంచెలి మూలాలు పడ్డాయి. దుస్థితికి కారణము స్టార్ట్ అయింది, మొదలైంది అక్కడనే. కోట్ల నష్టాలు ఉన్న కోఆపరేటివ్ సెక్టర్లను విలీనం చేసి ఇక్కడ ఉన్న ఆస్తులను తీసుకెళ్లిపోయారు, ఆ అప్పులను కట్టేసుకున్నారు అక్కడ. కాబట్టి ఈ మూలం అక్కంచెలి మొదలైంది. తదనంతరము 95 నుంచి తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ ఇట్లనే ఆయన విధి విధానాలు వింతగా పోయి దీన్ని ప్రైవేట్ జెయింట్ వెంచర్ పేరే తీసుకొచ్చేసి 2002లో 16,500 ఎకరాలన్నీ టెండర్లు పెట్టడం జరిగింది. అందులో దాదాపు 8,000 నుంచి 9,000 ఎకరాలు టెండర్ పెట్టి భూస్వాములకు అమ్మడం జరిగింది. బడా వ్యాపారవేత్తలకు, భూస్వాములకు అమ్మడం జరిగింది. మిగిలినటువంటి మరి భూములను ఎస్సీ కార్పొరేషన్ కొద్దిగా, బీసీ కార్పొరేషన్ కొద్దిగా, ఇంకా తర్వాత ఎక్కడైనా గవర్నమెంట్కు ఎక్కడ ఏం కట్టడానికి వీలు లేకపోతే ప్రభుత్వ స్థలాలకు స్వాధీనం చేసుకొని అందులో గ్రామ పంచాయతీలు కట్టడం కానీ, స్కూళ్ళు కట్టడం కానీ ఇట్లా కబ్జాలకు గురి అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు 500 ఎకరాలు మిగిలి ఉన్నది ఇప్పటికి. అంటే మొత్తం అన్ని 16,000 ఎకరాలు ఉండేది. 16,500 ఎకరాలలో ప్రజెంట్ మిగిలి ఉన్నది 500 ఎకరాలు. ఈ 500 ఎకరాల్లో దాదాపు 200 ఎకరాలు రాజకీయ నాయకుల చేతుల్లో, బడా వ్యాపారాల కబ్జాల్లో ఉన్నది. రిజిస్ట్రేషన్ కాకుండా కబ్జాల్లో ఉన్నది. కాబట్టి చంద్రబాబు గారు కోట్ల విలువ వేసే ఈ నిజాం షుగర్స్ను ప్రైవేట్ జెయింట్ పేర 51-49%, 51 కోకరాజు గంగరాజు గారికి, ఆంధ్ర వ్యాపారవేత్తకు, 49% ప్రభుత్వ వాటా. ఈ 51% వాటాలో 3 డైరెక్టర్లు, 49% వాటాలో 2 డైరెక్టర్లు ప్రభుత్వానికి సంబంధించి. 2002 నుంచి ప్రైవేటీకరణ అయినప్పుడు, అంటే ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ తీసుకున్నప్పుడు మరి అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉండేటి? అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా నడిపిందా, ప్రైవేటీకరణ అయిన తర్వాత బాగా నడిచింది? ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 8 నెలల క్రషింగ్ సీజన్ నడిచేది. 8 months. మేము 95లో వచ్చినప్పుడు దాదాపు 4,500 ఉద్యోగాలు ఉండేది. ఈ షుగర్ ఫ్యాక్టరీలనే దాదాపు 1,500 మంది ప్రత్యక్షంగా జాబ్ చేసేవాళ్ళు ఫ్యాక్టరీ ఇన్సైడ్లని, మనం ఫారాలలో కాకుండా. కాబట్టి పరోక్షంగా టెంపరరీ కింద దాదాపు ఒక 1,500 మంది లేబర్స్ పనిచేసేవాళ్ళు. దాదాపు 3,000 మంది ప్రత్యక్షంగానే దీని మీద కుటుంబాలు బతికినాయి. పరోక్షంగా చాలా వేలాది మంది బతికిరు. దాదాపు 10,000 కుటుంబాలు బోధననే బతికినాయి. రైతు కుటుంబాలు దాదాపు 20,000 కుటుంబాలు ఈ నిజాం షుగర్స్ మీద బతికినాయి. ఎన్ఎస్ఎం గవర్నమెంట్ నడిచినప్పుడు. ప్రైవేట్ అయిన తర్వాత ఎందుకంటే కారు చౌకన కొనేసిండు. 3 ఫ్యాక్టరీలను వేలాది రూపాయలైన, కోట్లాది రూపాయలైనటువంటి షుగర్ ఫ్యాక్టరీలను 60 కోట్లకు 3 ఫ్యాక్టరీలను, మెదక్, మెట్పల్లి, బోధన్ 3 యూనిట్లను కూడా కారు చౌకన అమ్మేశారు. అప్పుడు ఎవరి ఒత్తిడి వలన మరి దాని వెనకాల ఏం మతలబు ఉందో, అనేక అక్రమాలు జరిగినాయో తెలియదు మాకు. కానీ జెయింట్ వెంచర్ పేర వేలాది కోట్ల రూపాయలైనటువంటి విలువైన భూములను, విలువైన మరి సంపదను మరి ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది. కారు చౌకన 60 కోట్ల రూపాయలు. 60 కోట్ల రూపాయల్లో 10 కోట్ల రూపాయలే డిపాజిట్ చేసి మళ్ళీ అభివృద్ధి పేరుతో ఇది సిక్కైంది, మిషనరీ పాడైంది అనేది 10 కోట్లు మళ్ళీ రిటర్న్ తీసుకొని 0 లెక్కన 13 సంవత్సరాలు ఫ్యాక్టరీ నడుపుకున్నారు.
కాబట్టి అప్పుడున్న ప్రభుత్వాలు అట్లా చేసినాయి. అదేవిధంగా వీళ్ళు వచ్చిన తర్వాత రైతులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల రాను రాను తగ్గించుకుంటూ వచ్చింది విస్తీర్ణం. అంటే వాస్తవానికి రైతులు చెరుకు పంటని నెగ్లెక్ట్ చేయడం వల్లనే లే ఆఫ్కి కారణం అంటారా? అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యం అంటే ఈ కేను తగ్గడానికి కారణం మాత్రం ప్రైవేట్ యాజమాన్యం. ప్రభుత్వం ఉన్నప్పుడు సీడ్ ఇచ్చేది, వాళ్లకు బోర్లు కావాలంటే బోర్లు కొట్టేది, పైప్ లైన్లు మనమే ఇచ్చేవాళ్ళం కంపెనీ. తర్వాత మనం తీసుకురావడానికి రవాణా ఛార్జ్ ఇచ్చేది. తర్వాత సీడ్ వాళ్ళకి కావాల్సిన మందు, యూరియా అన్నీ కూడా షుగర్ ఫ్యాక్టరీ సప్లై చేసేది. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రోత్సాహం తగ్గించారు. వాళ్ళని అసలు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండే. రాను రాను 2015లో వీళ్ళు అసలు చెరుకు కాంట్రాక్ట్ చేయకుండా కూడా 1,00,000 టన్నులో ఉండేది. 15లో వీళ్ళు ఏదైతే లే ఆఫ్ చేసినప్పుడు ఇలా చెరుకు లేదు, చెరుకు కేన్ లేదు, వాటర్ లేదు అనేది మొత్తం ఫాల్స్ ఎలిగేషన్తో దీన్ని లే ఆఫ్ చేసి పారిపోవడం జరిగింది. కానీ వీళ్ళు బంద్ చేసిన నాటికి 1,00,000 టన్నుల చెరుకు వీరు కాంట్రాక్ట్ చేయకుండా కూడా చెరుకు ఉన్నది. 1,00,000 టన్నులు. దీనికి గవర్నమెంటే దాదాపు 8 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. మరి లేదని ఎట్లా అంటావు? ప్రభుత్వమే చెల్లించింది 2015లో. ఇటు మాగికి పంపించడం జరిగింది నిజాం సాగర్కు. కాబట్టి మంచిగా నడుస్తున్న ఫ్యాక్టరీని ఆంధ్రపాలకులు బంద్ చేస్తే ఈ జాయింట్ వెంచర్ పేర గత ప్రభుత్వం హస్తం కూడా ఉంది. ఎందుకంటే ఈ లే ఆఫ్లో 2 డైరెక్టర్లు, ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్టర్లు, వాళ్ళు కూడా దీనిలో సంతకాలు పెట్టడం జరిగింది లే ఆఫ్కు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన 49% వాటా కూడా ఇలా బాధ్యులే. ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతకు ప్రైవేట్ యాజమాన్యం ఎంత ఉందో. ఓకే అన్న, మీ పేరేంది? రాంబాబు. రాంబాబు అన్న, అంటే ప్రైవేటీకరణకి అసలు కారణం ఏమై ఉంటుంది? ఎందుకు దీన్ని అంటే ఈ కార్మికుల సంఖ్య ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు చాలా 1800 మంది ఇక్కడ పనిచేస్తూ ఉండే అని చెప్పేసి కూడా మీ దాంట్లో కార్మికులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఎన్ఎస్ఎల్ నుంచి ఎన్డిఎస్ఎల్గా మారిన తర్వాత ఇక్కడ ఉన్న కార్మికుల శాతం పెరిగిందా లేకపోతే తగ్గిందా? కార్మికుల శాతం పెరిగిందంటే కార్మికులు అంటే అంతకుముందు ఏదో పర్మనెంట్ ఎంప్లాయీస్ 1800 మంది ఉండేవాళ్ళు, 500 మంది సీజనల్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ప్రైవేట్లోకి వచ్చాక పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏమో 200 మంది ఉండే, సీజనల్ ఎంప్లాయీస్ అంటే జాబ్ ఆప్షన్ వాళ్ళే. మిగతా ఎంప్లాయీస్ వీళ్ళందరూ విఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయీస్ అందరినీ వీపీ లాగా మామూలుగా తీసుకున్నారు. అంటే వాళ్ళ స్కేల్ ఉండేది కాదు, మామూలుగా డైలీ వేజెస్ లాగా అట్లా తీసుకున్నారు ఎంప్లాయీస్ని. అంటే ఓవరాల్గా చూస్తే 1200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఫ్యాక్టరీ రన్నింగ్ పర్మనెంట్గా ఉండే వాళ్ళ సంఖ్య ఎంత ఉండొచ్చు? పర్మనెంట్ ఉండే వాళ్ళ సంఖ్య కూడా 600-700 మంది ఉంటారు. అయితే మేము ఏంటంటే మనం జాబ్ ఆప్షన్ అంటే మేము ఎన్ఎస్ఎఫ్ నుంచి ఎన్డిఎస్ఎల్కి ట్రాన్స్ఫర్ అయ్యాం మేము. అట్లా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు 250 మంది ఉన్నారు అంతే. అంటే ప్రస్తుతానికి ఇప్పుడైతే రిటైర్ అయ్యి మేము 60 మంది మిగిలాము. కంప్లీట్గా 1200కి వెళ్ళి ఒక 60 మెంబర్స్ మిగిలిన అంతే. మిగతా వాళ్ళంతా వాళ్ళంతా విఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయీస్. ఇక తర్వాత ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి. అంటే మీరు చేస్తున్నప్పుడు ఫ్యాక్టరీలో అంటే మీరు ఏం పని చేస్తారు? నేను అకౌంట్స్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ చూసేవాళ్ళు. అకౌంట్స్ అంటే ఇప్పుడు దాదాపు అంటే మనం అప్పటికి చెరుకుకి అంటే వచ్చిన రాబడికి అంటే ఇక్కడ ఉన్న దానికి అసలు అంటే లాభాలలో ఉండేదా? అంటే ఫ్యాక్టరీలా అంటే నష్టాలు చూపి దీన్ని లే ఆఫ్కి ఏమన్నా కారణమైందా? నష్టాలు అంటే ఫ్యాక్టరీ పరంగా చూస్తే లాభమే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు లోన్లు వీళ్ళు తీసుకొని వాళ్ళకి నష్టాలను చూపించారు. కానీ మామూలుగా ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉంటే మంచి లాభాల్లోనే ఉంటుంది. అంటే చెరుకు ఎప్పుడు 100% లాభాలలోనే కాకపోతే నష్టాలు అన్నట్టు చూపించారు అంతే. లాస్ట్లో ఏంటంటే రీజన్ ఏం చూపించారంటే వాటర్ లేదు, చెరుకు లేదు అనే రీజన్ చూపించి లే ఆఫ్ చేశారు. కానీ అది ఆ రీజన్ కాదు. అది అంటే ఎన్డిఎస్ఏలో ఉన్నప్పుడు దాదాపు అంటే ఎన్ఎస్ఏలో ఉన్నప్పుడు దాదాపు అప్పుడు రైతులు కూడా చాలా ముందుకు వచ్చిండ్రు, పంట పండించిండ్రు, చాలా దిగుబడి కూడా వచ్చేది అని చెప్పేసి అంటున్నారు. ఎన్డిఎస్ఏలో ఉన్నప్పుడు అంటే దాన్ని రైతులకు ఎందుకు ఏ విధంగా సహకరించలేకపోయారు? అంటే వీళ్ళు స్టార్టింగ్లో వీళ్ళు కూడా ఫెర్టిలైజర్స్ సబ్సిడీస్ ఏమైనా ఇచ్చారు. తర్వాత వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళకు ప్రోత్సాహంగా ఇవ్వలేదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే వాళ్ళకు సకాలంలో రైతులకు బిల్స్ ఇస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెరికే పెడతారు వాళ్ళు. మరి ఒకవేళ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవేళ దీన్ని రీఓపెన్ చేస్తా అని చెప్పేసి కమిటీ కూడా ఏర్పాటు చేసి, అవును, సో ఆ కమిటీ గురించి అంటే రీఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఏమన్నా
మీకు ఆలోచన ఏమన్నా ఉందా? అంటే అవుతుందని నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. ఎట్లా? 100% నమ్మకం ఉంది. అంటే వీళ్ళు ఓపెన్ చేస్తా అంటున్నారు కాబట్టి కంపల్సరీ. అంటే ఇక గత పాలకులు కూడా వాళ్ళు చేస్తామన్నారు కానీ వాళ్ళు